एतानि पराशुभ यद्भद्रं तन्नः शुभ। ఆర్యబంధువులు, వృద్ధులు, కార్యనిర్వాహకులు, గురువులు అందరికీ ప్రణామాలు. ప్రపంచ సాహిత్య చారిత్రక చరిత్రలో మనం తీసుకుంటే వేద ధర్మం యొక్క ప్రాముఖ్యత వెలకట్టలేనటువంటి, లక్షల ఏళ్ల సంవత్సరాలు ఈ భూమిని శాసించి నడిపించినటువంటి ధర్మము వైదిక ధర్మము అని చెబుతున్నాం. ఎవడైతే వేదాలను అనుసరిస్తూ వేదాల గురించి తెలుసుకుంటూ వేదాలకు అనుగుణమైనటువంటి జీవితాన్ని గడుపుతాడో వాణ్ణి మనం వైదికుడు అని చెప్తున్నాం. ఎప్పుడైతే ఈ యొక్క వైదిక ధర్మం అంతరించిపోయిందో, వేదభీతమైనటువంటి కర్మలను మనం విస్మరించామో, అప్పటి నుంచే మన యొక్క పతనం అనేటువంటిది మొదలైంది అని చెప్పారు. ప్రపంచంలో మీరు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళండి, సౌదీ అరేబియా, అజర్బైజాన్ ఇలాంటి దేశాల్లో కూడా మీకు అగ్నిదేవుని యొక్క మందిరాలు కనిపిస్తాయి. అగ్నిదేవుని యొక్క మందిరాలు కనిపిస్తాయి. ఇంతకుముందు మన దేశంలో సుష్మా స్వరాజ్ అని చెప్పి విదేశీ మంత్రి ఉండేది. ఆమె అజర్బైజాన్ వెళ్ళింది. అక్కడ ఒక మందిరం చూసి ఆ మందిరంలో అగ్నికి సంబంధించినటువంటి చిహ్నాలు ఉన్నాయి. దాని గురించి ఎంక్వైరీ చేసి తెలిసింది ఏంటంటే అక్కడ అగ్నిహోత్రం జరిగేది, ఆ యొక్క మందిరంలో అగ్నిని ఉపాసించేటువంటి వారు అనే విషయాలు అక్కడ బయటపడడం జరిగింది. ఆమె ట్విట్టర్లో అది పోస్ట్ చేసి దాని గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఒక అగ్నిదేవుణ్ణి మరిచిపోవడం వల్ల మన దేశంలో కొన్ని లక్షల కోట్ల దేవతలు ఇప్పుడు పుట్టుకొచ్చాయి. ఇప్పటికి కూడా రోజు రోజుకు కొత్త కొత్త సాంప్రదాయాలు, కొత్త కొత్త దేవతలు, కొత్త కొత్త పరంపరలు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న పిరమిడ్ తయారైంది, వాళ్ళొక సాంప్రదాయం తయారైంది. ఈ మధ్య వారాహి దేవత అని చెప్తున్నారు. వారాహి దేవత ట్రెండ్ అనేటువంటిది మొదలైంది. చాలా మంది ఆ భక్తులు తయారయ్యారు. అంటే నీ తండ్రి ఎవరు, నీ తల్లి ఎవరు అనే విషయం నీకు స్పష్టంగా గోచరమైనప్పుడు ఇక నువ్వు వేరే వాళ్ళ గురించి ఎందుకు వెతుకుతావు? అంటే హిందువు ఇన్ని రోజులైనా కానీ తన యొక్క భగవంతుని యొక్క వాస్తవికమైనటువంటి స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి స్థితిలో లేరు. ఇంకా భగవంతుని గురించి వెతుకుతూనే ఉన్నాడు. అంటే ఇన్ని రోజులు నువ్వు పూజించినటువంటి ఆ యొక్క దేవతలో దివ్యత్వం అనేటువంటిది నీకు కనిపించలేదు. ఆ దివ్యత్వం కోసం నువ్వు కొత్త కొత్త దేవతలను వెతుకుతున్నావు, కొత్త కొత్త దేవతలను ఆరాధిస్తూ ఉన్నావు అని చెప్పవచ్చు. కాబట్టి భారతీయుల్లో భగవంతుని పట్ల భక్తి అనేటువంటిది కేవలము స్వార్థము, లోభము, కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే భగవంతుని ఆరాధిస్తున్నారు. ఈ దేవుణ్ణి మొక్కితే ఏమొస్తుంది, ఆ దేవుణ్ణి మొక్కితే ఏమొస్తుంది, ఈ దేవుణ్ణి ఆరాధించడం వల్ల నాకేం లాభం కలుగుతుంది అనే భావనతోటే గుడికి వస్తున్నారు. మేము హైదరాబాద్లో చిలుకూరి బాలాజీ టెంపుల్కి వెళ్ళాము సార్. ఆ యొక్క గుడి మీద అంతా రాసి పెట్టారు, నాకు పాస్పోర్ట్ రావాలి, నాకు జాబ్ రావాలి, నాకు ఇది రావాలి, నాకు అది రావాలి. మొత్తం అక్కడ గుడి మీద అంతా రాసి పెట్టి అక్కడ చిట్టీలు పెడుతూ ఉన్నారు, చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అంటే భగవంతుడు అంటే చిల్లర మల్లర కోరికలు తీర్చేటువంటి ఒక సాధనంగా మనుషులు తయారవుతున్నారు, భావిస్తూ ఉన్నారు. ప్రపంచాన్ని సృష్టినే చేసినటువంటి ఆ భగవంతుని ఇలాంటి కోరికలు అడుగుతామా? కోరికలు అడగడానికి కూడా ఒక అర్హత ఉంటుంది, ఒక యోగ్యత ఉంటుంది. ఎవరిని ఏమి అడగాలో అనేటువంటి ఒక పద్ధతి పాడు అనేటువంటిది ఉంటుంది. అలాంటిది ఏమీ లేదు.
భగవంతుడు ఈ ప్రపంచంలో సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి సాధనాలన్నీ కూడా మనిషికి దేహం రూపంలో ఇచ్చాడు. దాని ద్వారా మీ యొక్క ప్రపంచాన్ని జయించవచ్చు, పరమాత్మను కూడా పొందవచ్చు అని చెప్పారు మన ఋషులు మునులు. అందుకోసమే ఋషులు మునులు నువ్వు దేన్ని ఆరాధించాలి, దేన్ని పూజించాలి, దేనికి దగ్గరగా ఉండాలి అంటే నువ్వు అగ్నిని ఆరాధించు, అగ్నిని పూజించు, అగ్నిలా తయారుగా, అగ్నియే నీకు ఆధారము అని చెప్పడం జరిగింది. కాబట్టి అగ్నిలో ఏముంది? ప్రతిరోజు మనం అగ్నిని ఆరాధిస్తూ ఉన్నాం, ప్రతిరోజు అగ్నిని మీరు చూస్తూ ఉన్నారు. చెప్పండి, మీకు ఏం అర్థమైంది? అగ్ని ద్వారా మీకు ఏం తెలుస్తుంది? ప్రతిరోజు అగ్నిహోత్రం చేస్తున్నారు కదా, అగ్నిలో ఏమైనా గుణాలు మీకు కనిపించాయా? ఎప్పుడైనా ఆలోచించారా, చింతన చేశారా దాని గురించి? వస్తున్నాము, కూర్చున్నాము, చేస్తున్నాము, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఏళ్ళు గడిచిపోయాయి, అగ్నిని ఆరాధిస్తున్నారు. ఋషులు మునులు, రాముడు, కృష్ణుడు, దేవతలు, సమస్త దేవతాగణం, సమస్త ఋషిగణం అంతా కూడా అగ్నిని పిచ్చి పిచ్చిగా ఆరాధించారు. ఎంతో భక్తితో, శ్రద్ధతో. మహాభారతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, ఏ క్రతువులో అన్ని క్రతువులు కూడా అగ్నిని ఆధారంగా చేసుకొని చేసినటువంటి క్రతువులే ఉన్నాయి. ఈ కాలంలో ఆరాధించేటువంటి ఒక్క దేవత, ఒక్క దేవుడు కూడా మీకు మన ఇతిహాసాల్లో, పురాణాల్లో ఎక్కడా కూడా మీకు కనిపించవు. మీరు గమనించండి, మహాభారతం మొత్తం తిరిగేయండి, రామాయణం మొత్తం తిరిగేయండి. సంతానం కలగలేదు, పుత్రకామేష్టి యాగం. వర్షం కురవలేదు, వర్షేష్టి యాగం. జయించాలి, అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, వాజపేయ యాగం. ప్రతిదీ అగ్నే. భారత్ పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. అప్పట్లో వాజ్పేయి గారు ఉండేవారు ప్రధాని మన దేశానికి. వాజ్పేయి గారి గ్రామంలో భారత్ గెలవాలి యుద్ధంలో అని చెప్పి ఇంటి దగ్గర వాజ్పేయి యజ్ఞం చేశారు. వాజ్పేయి వాళ్ళు బ్రాహ్మణ పరివారం. వాళ్ళ పూర్వీకులంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత ముత్తాతలంతా కూడా వాజపేయ యజ్ఞం చేయడంలో స్పెషలిస్టులు. వాజపేయి యజ్ఞం చేసేటువంటి వారు. అందుకే ఈయనకు వాజ్పేయి అని పెట్టారు. మహర్షి దయానందుని యొక్క చరిత్ర తీసుకోండి. వాళ్ళ పూర్వీకులు ఏం చేసేవారు, ఎక్కడి నుంచి వచ్చారు అని ఆరాధిస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చారు. అందుకే ఔదిత్య బ్రాహ్మణులు అని చెప్తారు. ఉత్తరం దిక్కు నుంచి వచ్చారని చెప్తారు వాళ్ళందరినీ కూడా. మరి వాళ్ళు ఎవరు, ఏం చేసేవాళ్ళు వాళ్ళంతా అంటే వాళ్ళ పూర్వీకులంతా కూడా రాజుల సమక్షంలో పెద్ద పెద్ద యాగాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు. మహర్షి దయానంద యొక్క పూర్వీకులు, వాళ్ళ వంశీకులంతా కూడా వాళ్ళు వచ్చి గుజరాత్లో స్థిరపడ్డారు కాలక్రమేణా. కాబట్టి ఎక్కడ తీసుకున్నా, మన చరిత్రలో తీసుకున్నా, మన సాహిత్యంలో తీసుకున్నా అంతటా కూడా అగ్నియే కనిపిస్తుంది. మరి ఎందుకు ఈ యొక్క అగ్నిని పూజించారు అంటే మీరు గమనించండి, ఆ యొక్క కుండంలో అగ్ని ఎటువైపు వెళ్తుందండి? అగ్ని అనేటువంటిది నిరంతరం జ్వలిస్తూ ఉంది. ఎటు వెళ్తుంది? అది ఊర్ధ్వముఖాన్ని వెళ్తుంది, పైకి వెళుతుంది. అంటే నువ్వు కూడా పైకి రా, నువ్వు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిని పొందు, నిరంతరం అభివృద్ధి చెందు, నిరంతరము జ్ఞానమయం కా, నిరంతరము కర్మలు చెయ్యి, నిరంతరము చైతన్యంగా ఉండు. స్వయంగా అగ్ని ప్రకాశిస్తుంది. అగ్నిలో భయంకరమైనటువంటి ప్రజ్వలన ఏదైతే ఉందో అది అంతటా కూడా ప్రకాశాన్ని విస్తరింపజేస్తుంది. అగ్నిహోత్రం అనేటువంటిది ఈ భూమండలంలో అణువణువున కూడా ఉన్నటువంటి అంధకారాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పటి వరకైతే భారతదేశంలో అగ్ని అనేటువంటిది ఉందో, అగ్ని ప్రకాశం అనేటువంటిది కలిగిందో, అప్పటి వరకు ఏ విదేశీయుడు కూడా ఈ దేశం మీద కన్నెత్తి చూసేవాడు కాదంట. ఎప్పుడైతే అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టి రకరకాల దేవతలు, రకరకాల మూర్తులు, రకరకాల సాంప్రదాయాలు, రకరకాల పురాణాలు ఇవన్నీ చదువుతూ కొత్త కొత్త దేవతలను ఆరాధించడం మొదలుపెట్టారో, ఆ విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టారో, అప్పటి నుంచి విదేశీయులకు ఈ దేశం పట్ల వైరభావం అనేటువంటిది మొదలయ్యింది. చైనా వాళ్ళు మనను గురువులుగా భావించేటువంటి వారు, మనంతా కూడా గురువులుగా వాళ్ళు భావించి పూజించేటువంటి వారు. ఈరోజు వాళ్ళు యుద్ధం చేస్తున్నారు మనతో. ఆ సాంప్రదాయం ఉండేది. భారతదేశం నుంచి ఎవరు వచ్చినా కానీ గురువులు వచ్చారు అని భావించేవారట చైనీయులంతా కూడా.
ఎందుకంటే ఈ దేశం నుంచి గురువులు వెళ్ళి ఆ దేశంలో ధర్మ ప్రచారం చేశారు. ఔషధాలు, మూలికా వైద్యము ఇదంతా కూడా ఆ దేశంలో ప్రచారం చేసింది మన ఋషులు, మన మునులే. ఎప్పుడైతే మనము వైదిక ధర్మాన్ని మనం స్వయంగా ఆచరించకుండా ఇతరులకు చెప్పకుండా కూర్చున్నామో ప్రపంచమంతా కూడా ఈరోజు అంధకారమయం అయిపోయింది. ఈరోజు ప్రపంచమంతా కూడా క్రైస్తవం ఉంది, ఇస్లాం ఉంది. వాళ్ళంతా ఎవరికి శత్రువులు? మనకే. మన శత్రువులను మనమే తయారు చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం అంటే ప్రచారం లేదు, ఏమీ లేదు. మన కొట్లాటలు మనకే సరిపోతున్నాయి. ఇంతమంది దేవతలు ఉన్నారు, ఏ సాంప్రదాయాన్ని అనుసరించాలి, ఏ భగవంతుని మొక్కాలి, ఎవరిని ఆరాధించాలి? రామున్నా, కృష్ణున్నా, హనుమంతున్నా, శివున్నా, ఎవరిని మొక్కాలి? రాముని మొక్కితే శివుని మొక్కే వారికి ఇష్టం ఉండదు, శివుని మొక్కితే రాముని మొక్కే వారికి ఇష్టం ఉండదు. ఒక ఇంట్లో నలుగురు ఉంటారు, నలుగురికి నలుగురు దేవతలు ఉంటారు, 4 సాంప్రదాయాలు ఉంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడికి వెళ్తాడు. మరి ఎట్లా? సంగచ్చత్వం సంవదత్వం సంవో మనాసి జానతాం అంటే సంఘటన శక్తి ఎప్పుడు తయారవుతుంది? మన ఆలోచనలన్నీ కూడా ఎప్పుడైతే ఒకే విధంగా ఉంటాయో, మనమంతా ఎప్పుడైతే ఒకే వ్యక్తిని ఆరాధిస్తామో, మన మానసికంగా శారీరకంగా ఒకే విధమైనటువంటి కర్మలు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనమంతా ఒకటి అవుతామని చెప్తారు. ఎప్పుడు సంఘటితం అవుతారో మనకి సంఘటన సూక్తంలో ఉంది. మనుషుల మధ్య వైరుధ్యాలు ఎందుకు వస్తాయి అంటే మనుషులలో ఆలోచనలు ఎప్పుడైతే వేరుపడతాయో అప్పుడే వైరుధ్యం వస్తుందండి. అప్పుడే కొట్లాటలు, అప్పుడే గొడవలు వస్తాయంట. భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా గొడవలు ఎప్పుడు వస్తాయి? ఆలోచన విధానాలు మారినప్పుడే గొడవలు వస్తాయి. దొంగల ముఠ ఉంటుంది, నలుగురిలో వాళ్ళంతా దొంగతనం చేయాలని ఒకే ఒక మాటని నిలబడతారు, వెళ్ళి దొంగతనం చేస్తారు, సక్సెస్ అవుతారు. కానీ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళలో వైరుధ్యం వస్తుంది, వీళ్ళు సంఘటన అనేటువంటిది ఉండదు. చూడండి, ఈరోజు ప్రపంచం అంతా కూడా ముస్లింలందరూ ఒకే ఒక మాట మీద ఉంటారు. ఒక ముస్లింని చంపండి, 1,00,000 మంది ముస్లింలు వస్తారు, ఎగబడతారు మన మీద. కానీ 100 మంది కాదు, 1000 మంది హిందువులను చంపండి, ఒక్క హిందూ కూడా రాడు. రాష్ట్రాలే తుడిచిపెట్టుకుపోయాయి. కాశ్మీర్ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. అక్కడ ఉండే వాళ్ళంతా హిందూ పండితులే. అంతరించిపోయింది మొత్తం. అక్కడ ఇప్పుడు ఎవరూ లేరు, ఒక పండిట్ లేడు. కాశ్మీర్ పండిట్ లేదు, మొత్తం ఉందంతా అక్కడ ముస్లింలే. అందరూ పెట్టా సర్దుకొని భయపడుతూ వచ్చి ఆ ఢిల్లీలో ఆశ్రయం పొందారు. ఎందుకు? మా సాహిత్యం చాలా గొప్పది, మా వేదాలు చాలా గొప్పది. కాశ్మీర్లో ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు కాశ్మీర్లో రచించారు. గొప్ప సాహిత్యం అనేటువంటిది కాశ్మీర్లో ఉద్భవించింది. ఈరోజు ఆ కాశ్మీరే మన చేతుల్లో లేదు. ఎందుకు అంటే ఏ రోజైతే అగ్నిని ఆరాధించడం మానేసి కేవలం జడ పదార్థాలను పట్టుకొని కూర్చున్నామో అప్పటి నుంచి ఘోరమైనటువంటి విపత్తుల్లో మనం చిక్కుకున్నాము. కాబట్టి అగ్నిలో ప్రకాశం అనేటువంటిది ఉంది. ఆ ప్రకాశము అంతటా విస్తరిస్తూ ఉంటుంది, స్వయంగా ప్రకాశిస్తుంది. అగ్ని ఇతరులకు ప్రకాశాన్ని కలిగిస్తుంది. మరి ఆ అగ్ని ఇంకా ఏం చెబుతుంది అంటే ఆత్మ సమర్పణ. ఎవడు ఎక్కువగా ఆత్మ సమర్పణ చేస్తాడో, ఎవడు ఎక్కువగా త్యాగం చేస్తాడో, ఎవడు ఎక్కువగా తనలోని లోభాన్ని సంహరించుకుంటాడో వాడు అంత ఎక్కువగా ప్రకాశిస్తాడు అని చెబుతుంది. చూడండి, స్వార్థపరులను సమాజంలో ఎవడు ఆరాధించడు, ఎవడు అభిమానించడు. భర్త అయినా సరే బాగా సంపాదించి నిరంతరం పోగు పెడుతూ ఉంటాడు, భార్యకు చీరలకు నగలకు ఇవ్వకపోతే భార్య మెచ్చుకుంటుందా? ఏ భార్య ఆ భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు బోరెడు ఉన్నాయి. ఎంత చూసినా వీడు జమ చేస్తూనే ఉంటాడు, కానీ ఒక నగ లేదు, ఒక చీర లేదు, ఒక పండు లేదు, పలహారం లేదు, ఏమీ లేదు. ఎప్పుడు చూసినా డబ్బు జమ చేయడం ఇదే సరిపోతుంది అని చెప్పి విడాకులు ఇచ్చిన వాళ్ళు బోరెడు మంది ఉన్నారు అందరూ కూడా. కాబట్టి పెట్టేవాళ్ళనే ఈ ప్రపంచం అనేటువంటిది ఆరాధిస్తుంది, అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. ఎవడైతే దాచిపెట్టుకుంటాడో వాడిని అందరూ కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి అగ్ని అనేటువంటిది స్వయంగా మండుతూ, స్వయంగా త్యాగం చేస్తూ మనందరినీ కూడా త్యాగం వైపు ప్రేరేపిస్తుంది. కాబట్టి నీలో ఎప్పటి వరకైతే త్యాగ గుణము రాదో అప్పటి వరకు నువ్వు పూజించడానికి యోగ్యునివి కావు. నిన్నెవరు ఆరాధించరు, నిన్నెవరు అభిమానించరు, నిన్నెవరు గౌరవించరు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి అగ్నిలాగా మనమంతా కూడా త్యాగ స్వరూపులం కావాలి, భోగ స్వరూపులం కాకూడదు.
భోగాన్ని విడిచి త్యాగాన్ని పట్టుకోవాలని చెప్తుంది. అందుకే ప్రతిరోజు స్వాహాకారం చెప్తాము. స్వాహ స్వాహ స్వాహ, ఇదన్నమమ 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 అంటే ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇది నాది కాదు, ఇచ్చింది నీవే, నువ్వే తీసుకో, స్వాహ నేను నీకే ఇస్తున్నాను అని చెప్తున్నారు. అందుకనే ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చస్సం మయ్యం దత్వా వ్రజత బ్రహ్మలోకం అని చెప్తున్నారు. ఎప్పుడైతే అగ్నిహోత్రం మనం చేస్తామో దాని ద్వారా మనకు ఆయువు లభిస్తుంది, దీర్ఘాయువు లభిస్తుంది, ప్రాణశక్తి దృఢంగా ఉంటుంది, సంతానం కలుగుతుంది. ఆయు ప్రాణం ప్రజాం పశు సంపద ఉంటుంది. కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చస్సం అంటే ఎవడైతే అగ్నిహోత్రం చేస్తాడో వాని కీర్తి నలు దిశలా వ్యాపిస్తుందండి. లక్షల ఏళ్ల క్రితం రాముడు ఎక్కడో పుట్టాడు అయోధ్యలో. ఇప్పటికి కూడా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఆయన జీవితం ద్వారా మనం ప్రేరణ పొందుతున్నాం. నిరంతరం రాముడు 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 అని చెప్పి ఆరాధిస్తున్నాం. ఈ రోజునైతే కొత్త కొత్త దేవతలు వచ్చారు, కానీ ఒకప్పుడు ఆంధ్రాలో అంతా కూడా రాముడే. ఎక్కడ వెళ్ళినా కానీ రాముడు 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 రాముడే. ఏ ఇంట్లో చూసినా రాముడే, ఏ పటం చూసినా రాముడే, అంతటా కూడా రాముడి భక్తే ఉండేది. ఇప్పుడు కొంచెం మారిపోయింది. ఇంకా కొన్ని చోట్ల అయితే రాముడు యేసుదేవుడు వచ్చాడు. యేసుదేవుని ఆరాధిస్తూ ఉన్నారు అందరూ కూడా. కాబట్టి శ్రీరామునిలో ఆ యొక్క అగ్నిని ఆరాధించినటువంటి అగ్నితత్వం అనేటువంటిది ఉంది. శ్రీరాముడు ఎప్పుడు కూడా నేను ఎట్లా బతుకుతాను, నేను ఏ డిగ్రీలు చేయాలో, ఎంబీఏ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, ఏం చేయాలి, నా జీవితం ఎట్లా బతుకుతాము, ఇలాంటివి ఏమీ ఆలోచించలే. ధర్మాన్ని ఎట్లా స్థాపించాలి, సత్యాన్ని ఎట్లా ఆచరించాలి, నిరంతరం అదే చింతన చేశాడు. మా వంశంలో ఉన్నటువంటి పరంపరను నేను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ పరంపర ఖండితం కాకుండా ఆ సత్య ధర్మాలను ఏ విధంగా ఆచరించాలి, దానికోసం నా ప్రాణాలు పోయినా సరే సత్య వాక్కు పరిపాలన చేస్తాను అనే ఒక సత్యం పట్ల అభిమానంతో జీవితాంతం కూడా సత్యం కోసమే బతికాడు, సత్యం కోసమే జీవించాడు. ఆ యొక్క శ్రీరామ్ సత్యం కోసమే ఆ యొక్క రాజ్యాన్ని కూడా వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి ఏ వ్యక్తి అయితే అగ్ని స్వరూపులుగా పుడతారో, అగ్ని ఆరాధిస్తారో, ఎవరి వంశంలో అయితే అగ్నిహోత్రాలు విస్తృతంగా జరుగుతాయో ఆ ఇంట్లో రాముడు పుడతాడు, గుర్తుపెట్టుకోండి. ఇక ఎవరి ఇంట్లో అగ్నిహోత్రం ఉండదో వాని ఇంట్లో అంతా కూడా అసురులు పుడతారు. తినడము, తాగడము, తిరగడము, తినడము, తాగడము, తిరగడము, కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త వాహనాలు, కొత్త కొత్త రుచులు, కొత్త కొత్త టేస్టులు, రకరకాల మాంసాలు, రకరకాల రుచులు. ఈ ఏముంది అంతా కనిపిస్తుంది కదా మీ అందరికీ కూడా. అందరింట్లో ఏం జరుగుతుంది, ఒక్కొక్క ఫంక్షన్ అయితే 30 రకాలు. మా పెళ్ళిలో 30 రకాలు, మా పెళ్ళిలో 60 రకాలు పెడతాం, మా పెళ్ళిలో 120 రకాలు పెడతాం. పోటీ పడి ఒక్కొక్కరు చేస్తూ పోతూ ఉన్నారు. అంటే భోగం వైపు త్యాగం మానేశారు, అందరూ కూడా భోగం వైపు నిరంతరం ప్రయాణిస్తూ ఉన్నారు. కాబట్టి అగ్ని అనేటువంటిది నిరంతరం జ్వలించండి, నిరంతరం ప్రకాశించండి, స్వయంగా దేదీప్యమానంగా వెలగండి, అందరికీ కూడా వెలుగును పంచండి అని చెప్పి మనకు అగ్నిహోత్రం అనేటువంటిది మనకు నిరంతరము తన ద్వారా మనకు బోధిస్తూ వస్తూ ఉంది. కాబట్టి అగ్ని యొక్క సుగుణాలు వేదాల్లో మొట్టమొదటగా ఋగ్వేదములో మొదటి మంత్రంలోనే మనకు ఈ యొక్క అగ్ని గురించి చెప్పడం జరిగింది. దాన్ని ఇంట్రడ్యూస్ చేయలేదండి. ఫస్ట్ మొట్టమొదటిగా తీసుకొచ్చి ఋగ్వేదంలో అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అని మొట్టమొదటిగా నీకు తీసుకొచ్చి నీ ముందు పెట్టింది అగ్నిని తీసుకొచ్చి పెట్టారు. అగ్నిని ఈడే అంటే ఈ అగ్నిని ఈడే అంటే స్తుతించడం అని చెప్పారు. ఎందుకు స్తుతిస్తున్నావు, ఇది పురోహితము అని చెప్పారు. పురోహితుడు అంటే ఎవరు, మార్గదర్శకుడు, దిశానిర్దేశం చేసేటువంటి వాడు, మనకు సమీపంగా ఉండేటువంటి వాడు, నిరంతరం మన యొక్క హితాన్ని కాంక్షించేటువంటి వాడు. కాబట్టి అగ్నిని పురోహితునితో పోల్చడం జరిగింది. మరి ఈ యొక్క పురోహితుడు మనకి ఏం చేస్తాడు అంటే శాస్త్రాలను చదివి శాస్త్రాల యొక్క సారాన్ని బోధిస్తాడు. ఏ సమయంలో దేన్ని ఆచరించాలి, ఏది ఎప్పుడు యోగ్యము, ఏది ఎప్పుడు అయోగ్యము అని మనకు చెబుతూ ఉంటాడు. విశ్వామిత్రుడు ఆ యొక్క దశరథుని దగ్గరికి వస్తాడు. వచ్చి నేను ఇట్లా యాగం చేస్తున్నాను, నాకు ఆ యాగానికి ఈ యొక్క రాక్షసులు అడ్డుపడుతూ ఉన్నారు,
వాళ్ళు అడ్డుపట్టకుండా రక్షించేటువంటి ఒక సుక్షత్రియుడు నాకు కావాలి, దానికి మీ కుమారుడు యోగ్యుడు, వారిని పంపించండి అని అంటాడు. దశరథుడు ఆందోళన పడతాడు. మొన్నే విద్యాభ్యాసం చేసుకుని వచ్చాడు నా రాముడు, ఇప్పుడిప్పుడే 24-25 పడ్డాయి, ఇతడు ఆ రాక్షసుని ఎట్లా ఎదుర్కొంటాడు, తండ్రి వాత్సల్యం, భయపడతాడు, ఆందోళన పడతాడు, ఎలా పంపాలి అని చెప్పి మదన పడతాడు. వశిష్ఠుడు వస్తాడు, కులవుడు, విశ్వామిత్రుడిలో దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయి, దివ్య తపస్సంపన్నుడు, అతని వెంబడి నీ సంతానాన్ని, నీ యొక్క ముద్దుల కుమారుడైనటువంటి రాముని వంపు, క్షేమంగా వస్తాడు, క్షేమంగా వెళ్తాడు, ఏ విధమైనటువంటి అపాయం కలగదు, జగదేక వీరుడు అవుతాడు నీ సంతానం అని చెప్పి అభయం ఇస్తాడు వశిష్ఠుడు. ఆ యొక్క పురోహితుని యొక్క మాటలు విని అప్పుడు నిరభ్యంతరంగా నిర్భయంగా ఆ యొక్క దశరథుడు ఆ యొక్క విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుతాడు. ఆ విశ్వామిత్రుని యొక్క ఆశీర్వాదంతో ఆ రాముడు తాటకిని వధించి ఆ యొక్క యాగాన్ని సవ్యంగా జరిపింపజేస్తాడు. అలాంటి సాంప్రదాయం మనలో ఉండేది. నేను ఇప్పటికి కూడా చాలా ఇంట్లో చూస్తున్నాను. వాళ్ళ పురోహితుడు ఒకడు ఉంటాడు, ప్రత్యేకంగా స్పెషల్గా ఇంటికి, ప్రతి ఇంటికి కూడా ఒక పురోహితుడు ఉంటాడు. ఆ పరంపర అనేటువంటి ఇప్పుడు అంతా కూడా మర్చిపోతున్నారు. పురోహితుడు లేడు, ఏమీ లేదు, సంస్కృతం లేదు, ఏమీ లేదు, నచ్చిన పేర్లు టింకు, బంటు, చింటి ఇలాంటి పేర్లు పెడుతున్నాడు. దానికి ఒక అర్థం లేదు, పరమార్థం లేదు. మొన్న మధ్య ఎవరో చిరంజీవి వాళ్ళ ఆమెకి పెట్టారు, క్లీంకార్ అని పెట్టారు. మళ్ళీ అది ఇంకెవరు వాళ్ళ నాగబాబు వాళ్ళ కొడుకు మనవడు పెట్టాడు. అతనికి ఏం పేరు పెట్టారంటే వాయువు తేజ అని పెట్టారు. వాయువు తేజ, వాయువు తేజ అంట. అలా నేను ట్విట్టర్లో చూశాను. వాయు తేజ అని పెట్టుకోవచ్చు, కానీ వాయువు తేజ ఏంటి అంటే చెప్పే పురోహితులు లేరు, చెప్పేవాళ్ళు లేరు, ఏం పెడుతున్నాం ఏం చేస్తున్నాం అని వాళ్ళకు కూడా పాపం అవగాహన లేదు. ఇంగ్లీష్ వస్తుంది కానీ సంస్కృతం ఎవరికి అవగాహన లేదు, కనీసం తెలుగు కూడా ఎవరికి అవగాహన లేదు. అట్లా ఇష్టం వచ్చినట్టు పేర్లు మన దగ్గరే కాదు, హిందీలో కూడా అన్ని కూనీలు అయిపోయాయి. వాళ్ళు కూడా రకరకాల చింటూ లాల్, బంటీ లాల్ ఇలాంటి రకరకాల లడ్డు, చిన్ను ఏమేమో రకరకాలు పెట్టుకుంటున్నారు. పిచ్చి పిచ్చి పేర్లన్నీ కూడా అటు ఉత్తర భారతంలో ఇటు దక్షిణ భారతంలో అంతటా కూడా రకరకాల పేర్లు పెడుతున్నారు. తమిళనాడు వాళ్ళు పేర్లు పెట్టడం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి, పద్ధతిగా ఉన్నారు. తమిళంలోనే పేరు పెట్టాలి, సినిమా తీసినా కూడా తమిళంలోనే ఉండాలి పేరంట. వాళ్ళు రాసేసుకున్నారు. మన తెలుగులో లేదు కానీ వాళ్ళ దగ్గర రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా తమిళం పేరే పెట్టాలి, తమిళమే ఉండాలి. తమిళనాడులో ఉన్న మన హిందువులంతా కూడా ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారట, కానీ బయటకు వెళ్తే అందరూ కూడా తమిళమే మాట్లాడతారంట. అంటే భాషాభిమానం వాళ్ళకు చాలా ఎక్కువ ఉంది, వాళ్ళలో ఉంది, కన్నడలో కూడా ఉంది. కానీ మన తెలుగు వాళ్ళలో భాషాభిమానం అనేటువంటిది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత వాడు అటు ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడలేడు, ఇటు మనకి తెలుగు కూడా మనకి అంతంత మాత్రమే వానికి వస్తుంది, చెప్పింది కూడా అర్థం కాదు. వారికి కనుక గోపదేవి శాస్త్రి గారి గ్రంథాలు ఇచ్చామనుకోండి, వానికి ఏమీ అర్థం కాదు, అసలే అర్థం చేసుకోలేదు, ఎందుకంటే అది గ్రాంధిక భాషలో రాశారు కాబట్టి మనమంతా కూడా ఈ యొక్క అగ్నితత్వాన్ని పుచ్చుకోవాలి, అగ్నిని నిరంతరం ఆరాధించాలి. ఎక్కడైతే అగ్ని ఉంటుందో అక్కడ విద్వాంసులు వస్తారంట. అగ్నిహోత్రం చదివితే ఎవరు వస్తారు? విద్వాంసులు వస్తారు, పండితులు వస్తారు. విద్వాంసులందరినీ కూడా అగ్ని ఏకం చేస్తుంది, ప్రజలందరినీ కూడా అగ్ని ఏకం చేస్తుంది. దానం, అగ్నిహోత్రం ఉన్న చోట దానం జరుగుతుందంట. కాబట్టి ఈ యొక్క అగ్నిహోత్రము ద్వారా మనిషి తన జీవితంలో నిరంతరము తన జ్ఞాన జ్యోతిని వెలిగించుకోవాలి. ఎప్పుడైతే మనిషిలో జ్ఞాన జ్యోతి వెలుగుతుందో ఆ యొక్క జ్ఞాన ప్రకాశం వల్ల వారిలో సమస్త అంధకారాలన్నీ కూడా నిర్మూలించబడతాయి. మనిషి ఎప్పుడు బలహీనం అవుతాడు అంటే మనిషి అజ్ఞానం వల్ల బలహీనుడు అవుతాడండి. ఆర్థికమైనటువంటి అంటే వ్యవసాయము, వర్తకము, వాణిజ్యము ఇవి లేకపోవడం వల్ల కూడా మనిషిలో బలహీనత అనేటువంటిది వస్తుందండి. సాంకేతికత అంటే టెక్నాలజీ లేకపోవడం వల్ల కూడా బలహీనత వస్తుందని చెప్పారు. ఇట్లా రకరకాల శౌర్యము, వీర్యము, ధైర్యము ఎవని ఒంట్లో ఉండదో వాడు కూడా బలహీనుడు అవుతాడంట.
అంటే 4 రకాల బలహీనతలు చెప్పారు మనిషిలో. ఈ 4 రకాల బలహీనతలు కూడా ఈ యొక్క అగ్నిహోత్రం ద్వారా నిర్మూలించబడతాయి. నిరంతరం అగ్నిహోత్రము చేసేటువంటి వ్యక్తిలో సకారాత్మకమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, ధార్మికమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి, దివ్యమైనటువంటి తరంగాలు ఎక్కడైతే అగ్నిహోత్రము జరుగుతుందో అక్కడ మంత్రోచ్చారణ కూడా జరుగుతుంది. ఈ యొక్క మంత్రోచ్చారణ వలనే మనిషి మెదడులో మార్పు అనేది వస్తుంది. భగవంతుడు సృష్టించినటువంటి ఈ యొక్క మెదడు, ఈ బుద్ధి ఏదైతే ఉందో వేద మంత్రాల తరంగాలకు అత్యంత ఉధృతంగా ప్రభావితం చెందుతుందండి. ఎప్పుడైతే వేద మంత్రాలు వింటాడో ఆ తరంగాల వల్ల మనిషి మెదడులో ఉన్నటువంటి దైవీ శక్తులు మేల్కొల్పబడతాయండి. పిచ్చి పిచ్చి మాటలు వినడము, అనవసరమైనటువంటి మాటలు వినడము, ఇలాంటి పనులు చేయడం వల్ల మనిషిలో దివ్యత్వం అంతా సర్వనాశనం అయిపోతుందని చెప్పారు. కాబట్టి మనిషికి భగవంతుని యొక్క ప్రాప్తి వేటి వల్ల కోల్పోతాడు, భగవంతుణ్ణి పొందడంలో వచ్చేటువంటి ఆటంకాలు ఏమిటి అంటే జల్పి అని చెప్పారు. జల్పి అంటే పిచ్చి పిచ్చిగా వాగడం, ఏదో వాక్కుంటూ కూర్చోవడం, అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ కూర్చోవడం అని చెప్పారు. దీన్ని జల్పము అని చెప్పారు. ఇక అజ్ఞాన అంధకారాల్లో విహరిస్తూ ఉండడం, నిరంతరం జ్ఞానం లేదు, ఏమీ లేదు, ఏదో ఇక్కడ చదివి అక్కడ చదివి వీడు చెప్పింది వాడు చెప్పింది విని అదే జ్ఞానం అనుకుంటూ అందులోనే జీవితం గడుపుతూ ఉండడం. ఇక మూడవది తిండి పిచ్చి అంట. ఏం తిందాము, ఏం చేసుకుందాము, ఏది తింటే బాగుంటుంది, ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇలాంటి పిచ్చి ఉన్నవాడిని కూడా భగవంతుడు దొరకడండి. ఇక 4వ వ్యక్తి ఉంటాడు. వీడేంటంటే మంత్రం చదువుతాడు, యజ్ఞం చదువుతాడు, అన్నీ చేస్తాడు, కానీ శ్రద్ధ ఉండదండి. వీని కూడా భగవంతుడు ఎప్పుడు కూడా దొరకడని చెప్పారు. కాబట్టి ఈ 4 చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుణ్ణి పొందడంలో మనిషికి ఆటంకాలను సృష్టిస్తాయి. కాబట్టి మనం ఆహారం పట్ల వ్యామోహాన్ని విడిచిపెట్టాలి, సద్గ్రంథాల పట్ల మోహాన్ని కలిగి ఉండాలి, లోభం ఉండాలి మనలో. ఏ విషయంలో లోభం ఉండాలి? నిరంతరము జ్ఞానాన్ని సంపాదించే విషయంలో లోభం ఉండాలండి. గుర్తుపెట్టుకోండి, లోభం అవసరమే మనిషికి. మనిషికి కోపం ఉండాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణాల పట్ల మనకు కోపం రావాలండి, వాటి పట్ల మనకు అసహ్యం ఉండాలి. మనిషికి భగవంతుని పట్ల అనురాగము, ఆప్యాయత ఉండాలండి. తల్లి పట్ల, పిల్లల పట్ల ఉండొచ్చు, గౌరవం భక్తి ఉండకూడదని ఏం కాదు, కానీ అన్నిటికన్నా మోహం, భగవంతుని పట్ల మోహం ఉండాలండి. సంతానం పట్ల, సంసారం పట్ల, సంపదల పట్ల, చీరల పట్ల, బట్టల పట్ల, నగల పట్ల, వీటి పట్ల మోహం కాదు, భగవంతుని మీద మోహం ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క అరిషడ్ వర్గాలన్నిటినీ కూడా మనకు అనుకూలంగా మార్చుకుంటామో, మనలోని దుర్గుణాలన్నిటినీ కూడా మనం సద్గుణాలుగా మార్చుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనలో ఈ యొక్క దేహంలో ఆ యొక్క భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే అమ్మగారు నిన్న గురుగారితో మాట్లాడుతున్నారు ఫోన్లో, మా వాళ్ళకి ఏమైనా చెప్పండి, వాళ్ళకి ఏమైనా చెప్పండి, గాయత్రి మంత్రం గురించి చెప్పండి, ఓంకారం గురించి చెప్పండి, ఇది చెప్పండి, అది చెప్పండి అని చెప్తున్నారు. ప్రపంచంలో ఎవరైతే జ్ఞానం ఇస్తారో వారికి మించినటువంటి ఉపకారం ఏదీ లేదండి. మీకు జ్ఞానం ఇవ్వాలి, మీకు ఇది చెప్పాలి, అది చెప్పాలి అని తప్పిస్తూ ఉన్నారు. అజ్ఞానమే అన్ని ప్రమాదాలకు, అన్ని దుఃఖాలకు, అన్ని నష్టాలకు, అన్ని కష్టాలకు, అన్నిటికీ కారణము అజ్ఞానమే అని చెప్పారు. ఆ అజ్ఞానాన్ని పటాపంచలు చేసుకుంటే మన జీవితం అంతా కూడా సుఖమయంగా ఉంటుంది. కాబట్టి మీరంతా కూడా వృద్ధులు. మీ సంతానానికి కనుక మీరు సంస్కారం ఇచ్చుంటే వాళ్ళు మిమ్మల్ని ఎవ్వరు కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు. మీ ప్రాణం పోయినా మీ సంతానం మిమ్మల్ని విడిచిపెట్టేది కాదు. వైదిక సంస్కారం, వేదవిధమైన సంస్కారాన్ని ఏ సంతానానికి మీరు ఇస్తారో వారు ప్రాణం పోయినా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా విడిచిపెట్టారు. కుక్కలాగా పడి సేవ చేస్తారు తల్లిదండ్రులు. ఎందుకంటే తల్లిదండ్రులకు మించినటువంటి దైవం ఏముంది చెప్పండి? తల్లిదండ్రులను విడిచిపెట్టి సాధించేది ఏముంది? సంపాదించి వారికి ఎవరికి పెట్టాలి, ఎవరికి సేవ చేయాలి? ఒకటి దేశం కోసం తల్లిదండ్రులు వదిలిపెట్టాలి, ఒకటి ధర్మం కోసం తల్లిదండ్రులు వదిలిపెట్టాలి. ఇవి రెండే విషయాల కోసం మనం మన సంతానాన్ని, మన కుటుంబాన్ని అన్నింటినీ వదిలిపెట్టచ్చు. వీటి కోసం వదిలిపెట్టే తప్పు లేదండి.
కానీ ధనం కోసం తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెంచినప్పటి నుంచి పిల్లలకు సంపాదించు సంపాదించు సంపాదించు, చదువుకో సంపాదించు, చదువుకో సంపాదించు, బాగా చదువుకో బాగా సంపాదించు, బాగా చదువుకో బాగా సంపాదించు. ఇది తప్ప మన సంతానానికి వేరే ఏది కూడా మనం చెప్పట్లేదు. అందుకే ఆ సంపదల కోసం వాడు తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టేస్తున్నారు. కాబట్టి పిల్లలకు సంస్కారం ఇవ్వండి, మంచి సంస్కారాలు ఇవ్వండి. మీరు స్వయంగా సంస్కారవంతులై సంస్కారయుతమైనటువంటి కర్మలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని చూసి వాడు కూడా అదే విధమైనటువంటి ఆచరణ చేస్తూ ఉంటాడు. ఒక తండ్రి అంటున్నాడు, ఏం నాన్న, కొడుకు అడుగుతున్నాడు, ఏం నాన్న ఎప్పుడు చూసినా నువ్వు నానమ్మకు కాలు పడుతూ ఉంటావు, కాలు విసుకుతూ ఉంటావు, ఎప్పుడు చూసినా ఇదే చేస్తూ ఉంటావు అని చెప్పి భార్య అడుగుతుంది. ఎప్పుడు చూసినా ఏంటి, ఎప్పుడు అత్తగారిని పట్టుకొని కూర్చుంటావు, కాళ్ళు ఒత్తుంటావు, సేవ చేస్తుంటావు, ఎప్పుడు ఇదే పని నీకు అంటే, రేపు నీ కొడుకు కూడా నీకు ఇలా చెయ్యాలని చెప్పి వారికి చూపిస్తున్నాను అని చెప్తాడు. ఈరోజు ఆ పరంపర లేదు, పోయింది మన దగ్గర ఆ పరంపర. సేవ చేస్తే ఓర్చుకోలేరు, సేవ చేయలేరు. భర్త తల్లికి సేవ చేస్తే కొడుకు ఆటోమేటిక్గా సేవ చేస్తాడు. భర్త ఎప్పుడు చూసినా భార్య మాట వింటే కొడుకు కూడా రేపు వచ్చాక కొడుకు మాట వింటాడు కదా. ఇది అట్లా వింటుంది, అది ఇట్లా చేస్తుంది అని మళ్ళీ ఆరోపణలు చేయడం. ఇలాంటి మన కుటుంబ వ్యవస్థలో మొత్తం కూడా ఈరోజు అలాంటి పరంపరే ఉంది. మొత్తం కూడా ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవడం, ఇదే చేయడం. కాబట్టి మన సంతానానికి మంచి సంస్కారాన్ని, మంచి సభ్యతను మనం ఆచరించి వారికి చూపిస్తే ఖచ్చితంగా మన సంతానం మనకు సేవ చేస్తుంది. ప్రాణం పోయినా మనం వదిలిపెట్టని సంతానము మన దగ్గర తయారవుతుంది. ఏమవసరం అండి, రామునికి హాయిగా రాజ్యం చేసుకోవచ్చు, ఏదో చిన్న మాట ఇచ్చినందుకు రాజ్యం వదిలి పెడతారంటే ఏంటని ఎంత దారుణం అనిపిస్తుంది మనకి ఈ కాలంలో చూస్తే. అదే ముస్లిం చరిత్ర చూసుకోండి, ఆస్తి కోసం రాజ్యం కోసం తల్లినే చంపేశాడు, జైల్లో వేసి పెట్టారు. షాజహాన్, వీళ్ళ ఔరంగజేబు, వీళ్ళ చరిత్ర మీద చదవండి. వాళ్ళ సంస్కారం అది, మన సంస్కారం ఎంత గొప్ప సంస్కారం చెప్పండి. కాబట్టి వేద సంస్కారం, వైదిక సంస్కారం ప్రతి ఇంట్లో అమృతాన్ని కురిపించడానికి ఆ యొక్క ఋషులు సృష్టించినటువంటి గొప్ప సాధనం అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క అమృతాన్ని కురిపించేటువంటి స్వర్గాన్ని, ఇంటిని, గృహాన్ని, సమాజాన్ని, దేశాన్ని స్వర్గతుల్యం చేసేటువంటి ఈ యొక్క వైదిక పరంపరను విడిచిపెట్టారో అప్పటి నుంచి మనమంతా కూడా ఈ యొక్క నరక కూపంలో అనుభవించాల్సి వస్తుంది. మన జీవితాలన్నీ కూడా దుర్భరము, దుష్కరంగా మారిపోయాయి. కాబట్టి ఈ సత్యాన్ని తెలుసుకొని, గమనించుకొని మీ జీవితంలో మార్పులు తెచ్చుకొని నిరంతరము ఆనందయుక్తమైనటువంటి, పరమానందయుక్తమైనటువంటి జీవితాన్ని మీరంతా అనుభవించాలని, మీలో నిరంతరం ఉత్సాహము, ధార్మిక శక్తి, ధర్మశక్తి పొంగి పొరలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.